ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు మా గార్డెన్లో కొంత హార్వెస్ట్ ఉంది, మీకు చూపించి నేను కోస్తాను అన్నమాట. చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నానండి నేను వీడియోస్ చేయడానికి, ఎందుకంటే కుదరటం లేదు నాకు. నిన్న ఈవినింగ్ రాలేదండి. ఇగోండి ఇక్కడ బీర పువ్వు వచ్చింది. ఇవి పువ్వు వచ్చి ఇలాగా పాలినేషన్ అవ్వక ఇలాగ ఈ కలర్ అయిపోయామాట. ఏం చూడండి, ఇది వచ్చింది. ఇక్కడ వంకాయలు అవి ఉన్నాయండి, వంకాయలు కట్ చేస్తాను. చూసారా ఇంత పెద్ద వంకాయలు. ఇది ఒక రకమండి, ఇవి పొడవు. ఒక్కదాన్నే వీడియోస్ తీస్తూ ఒక్కదాన్నే కట్ చేయడం అంటే కొంచెం కష్టమండి. ముందు మీకు అసలు ఏంటంటే కాయగూరలు ఉన్నాయో ఒకసారి చూపించేస్తాను. చూపించిన తర్వాత అప్పుడు కోసుకుంటాను అన్నమాట. ఇదిగోండి ఇక్కడ గ్రీన్ వంకాయ, చూసారండి ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ కూడా కొన్ని వంకాయలు ఉన్నాయి. ఇవన్నీ ఈరోజు కోసిస్తానండి. తర్వాత ఇలా వెళ్తే ఇవి నారింజ అండి. ఇక్కడ టెకోమా ఉన్నాయండి. టెకోమాలో 3 నేను వేసింది అయితే 4 కలర్స్. మనకి ఇప్పుడు ప్రజెంట్ ఫ్లవర్స్ అయితే 2 కనిపిస్తున్నాయి. ఎల్లో ఒకటి, పింక్ ఒకటి అండి. పింక్ అవ్వండి, అక్కడ ఎల్లో బల్బ్స్ ఉన్నాయి, బడ్స్ ఉన్నాయి. తర్వాత ఇలా వెళ్తే మందారాలు, జుంకా కాదు, గుత్తి మందారం. ఇక్కడ గులాబీలు. ఇవన్నీ ఒకసారి తెంపుతానండి, అంటే నేను వీడియో అయిపోయిన తర్వాత మీకు తెంపి చూపిస్తాను, మొత్తం కోసిస్తానండి. తర్వాత ఇది బీర చిక్కుడు అన్నీ వేసానండి, ఇంకా అలా వస్తున్నాయి. స్టార్ బెండ చూడండి, ఆకు ఎంత పెద్దది ఉంటుందో, కాయ మాత్రం చిన్నగా పొట్టిగా వస్తుంది అన్నమాట. ఇది దొండపాదండి, కింద ఆకులన్నీ తీసేసాను నేను, మీదికి ఇలా ఎక్కుతుంది. తర్వాత ఇలా వెళ్తే ఇవ్వండి ఇక్కడ ఒక రకం చిక్కుడు, ఇవి ఒక రకం వంకాయలండి, నీలం కలర్ ఉండి పొట్టిగా ఉంటాయి అన్నమాట. ఇవి కూడా నేను కోసిస్తాను. తర్వాత ఇవి నలుపు పొడవు. ఇంకా ఇక్కడ గ్రీను. ఇది ఆకాకరండి, ఇవన్నీ మీదికి అలా వెళ్తుంది, స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా తర్వాత అటుపక్క వెళ్తే ఇగోండి ఇక్కడ చామంతులు, సిటీజీలో తీసుకున్న చామంతులు అండి. ఇవన్నీ ఇలా వేసాను. కొన్ని చాలా మటుకు చనిపోతున్నాయండి, వర్షాలకి పాడైపోయామాట. నీళ్ళలో పెట్టినా సరే ఇలా ఉన్నాయి ప్రజెంట్. ఇగోండి ఇక్కడ నల్ల చెరుకు ఉంది. తర్వాత ఇక్కడ వైట్ వంకాయలండి, ఇవి కూడా కోసిస్తాను. ఎగ్ ప్లాంట్ అంటాం కదా అవి.
కోసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను అన్నమాట మీకు. అక్కడ బ్లాక్ మిర్చి ఉన్నాయి. తర్వాత ఇలా వెళ్తే కొన్ని బెండకాయలు ఉన్నాయండి. ఇదండి, ఇవన్నీ ఒకసారి కోసి చూపించాలి మీకు. తర్వాత అక్కడ నేతి బీర ఉన్నదండి, మనం ఇటు నుంచి వెళ్దాము. ఇవన్నీ గులాబీలు, మందారాలు అన్నీ ఇక్కడ పెట్టేసాను అన్నమాట. చిక్కుడు ఇంకా సీజన్ రాలేదు కదండి, ఇంకా పందిర్లు అల్లుతున్నాయి కానీ పూత స్టార్ట్ అవ్వలేదు అన్నమాట. ఇవి ఇది ఒక రకం మందారం, ఎల్లోలో మెరూన్ లోపల కలర్ అన్నమాట. గులాబీలు, ఇది మంచి బాడే చిల్లీలో డబుల్ కలర్ అండి. వైలెట్ కలర్ వచ్చి వైట్ వస్తుంది. ముందు ఇలా వైట్గా వస్తాయి. ఇవ్వండి, ఒక సీడ్స్ కానీ ఉంచాను ఒకటి. ఇది బాగా అయిపోతే ఆరెంజ్ కలర్ వచ్చి అప్పుడు బ్లాక్ అవుతాయి అన్నమాట. పారిజాతం అండి, పువ్వులు బాగా వస్తున్నాయి. ఇవి కింద పడినవే పెట్టాలండి, ఎలా పడితే అలాగా మనం దేవుడికి పెట్టకూడదు అన్నమాట. తర్వాత ఇక్కడ ఒక రకం మందారం, ఇక్కడ గులాబీలు ఉన్నాయి. ఈ చిట్టి గులాబీలో ఎల్లో అండి, భలే ఉంటుంది ఇది. ఇవ్వండి ఇక్కడ మందారాలు, ఇవన్నీ శంఖపూలు వైలెట్ అండి ఇది. తర్వాత ఇది ఒక రకం చిక్కుడు, పూత స్టార్ట్ అయింది కానీ ఇంకా మనకి కాయ రాలేదు ఒకటి కూడా. గులాబీలు, ఇప్పుడు ఇవన్నీ కోసిస్తానండి. మీకు ముందు చూపించి కోద్దామని చెప్పి కోయలేదు. చిక్కుడుకాయలు చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. తర్వాత మీదన నేతి బీర ఉందండి, ఇవి తెంపేవచ్చు. అవ్వండి, అక్కడ నేతి బీర ఉంది. తర్వాత రెడ్ గోంగూర అండి. ఇవ్వండి ఇక్కడ వైట్ వంకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి. కోసిస్తానండి ఇప్పుడు. ఇక్కడ చెమ్మకాయలు వస్తున్నాయి. చెమ్మకాయ ఎందుకో పూత ఎక్కువే వస్తుందండి, కానీ నిలబట్టలేదు. ఇంకా సీజన్ మరి రాలేదో ఏమో. ఇవన్నీ బెండ, అడీనియము, అడీనియమ్స్లో కలర్స్ అండి. ఇవన్నీ అడీనియం కలర్స్. ఇక్కడ వైట్ అవ్వండి, అక్కడ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ వేయలేదండి కాయగూరలు. అవి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లంగా ఉండి ఎక్కువ వేయలేదు. నాకైతే సరిపోతున్నాయి కాయగూరలు.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదే. మీకు ఇప్పుడు నేను ఇవన్నీ కోసి మీకు చూపిస్తాను అన్నమాట. వీడియో పల్స్ చేసి కోస్తాను. ఇంకా బాగానే వచ్చాయి. ఇంకా ఉన్నాయి కానీ రాలితేనే మనం పెట్టడానికి అవుతుంది. ఇది అయిపోయింది. ఇది ఇంకా మనం సీడ్కి తెంపేవచ్చు. ఇప్పుడు కాయగూరలు గబగబ కోసి మీకు చూపిస్తాను. పువ్వులు కాయగూరలు అన్నీ కోస్తాను అన్నమాట. ఇగండి కాయగూరలు నేను కొన్ని తెంపాను అన్నమాట. మనకి ప్రజెంట్ ఇది ఒక రకం వంకాయ వచ్చింది. తర్వాత ఒక 5 చిక్కుడుకాయలు వచ్చాయండి, పొడవు చిక్కుడుకాయలు. తర్వాత ఈ రకం వేరు, ఇది మీదన చూసారా గ్రీన్ వచ్చి, గ్రీన్ తర్వాత కిందన వైలెట్ వచ్చింది. ఈ రెండు ఒకలాంటివి. ఇదేంటంటే చార్లు, గ్రీన్ చార్లు. తర్వాత ఇవి బ్లాక్ పొడవు. ఇవ్వండి బెండకాయలు ఒక 6 వచ్చాయి. ఎగ్ వైట్ వంకాయలండి, ఇవి ఒక 3 తెంపాను. తర్వాత ఇవి ఒక రకం వంకాయలు. ఇవి నాకు కళ్యాణి గారు ఇచ్చారండి అప్పట్లో. ఈ సీడు దాచుకుంటాను. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి ఈ వంకాయ. తర్వాత ఇక్కడ ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి, జస్ట్ చూపిస్తున్నాను అంతే. ఇక్కడ కొయ్యడానికి ఏమి ఉండవు. ఇవ్వండి ఇవన్నీ నారులు పోసుకున్నాను. టమాటాలన్నీ రీపాట్ చేయాలండి. ఇవన్నీ టమాటాలు వచ్చాయి. ఇవన్నీ నార్లు, ఇవన్నీ రీప్లాంట్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనండి. ఇవ్వండి మా టెర్రస్ గార్డెన్ ఓవర్వ్యూ. బాయ్ అండి.